సంక్రాంతి సంబురాలు నారావారిపల్లెలో అంబరాన్నంటాయి. సీఎం చంద్రబాబు స్వగ్రామంలో 4వ రోజు పర్యటన కొనసాగుతుండటంతో సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్నారు. సంబరాల్లో భాగంగా చంద్రబాబు తన తల్లిదండ్రులకు నివాళి అర్పించనున్నారు. ఆ తర్వాత గ్రామదేవత నాగలమ్మ ఆలయాన్ని సందర్శించి రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రాకతో నారావారిపల్లెలో పండుగ వాతావరణం మరింత సందడిగా మారింది. డీటెయిల్స్ మనకు చరణ్ అందిస్తారు. చరణ్. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చిత్తూరు జిల్లాలో ఒక పండగ వాతావరణం వస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి సొంత గ్రామం అయినటువంటి నారావారిపల్లెలో స్వయంగా సీఎం కుటుంబ సభ్యులు, అలాగే నారావారి కుటుంబ సభ్యులతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి నారావారిపల్లెకు చేరుకొని ఒక పండగ కంటే ముందుగానే నారావారిపల్లెలో ఒక పండగ వాతావరణం తీసుకొస్తారు. అయితే 3 రోజులుగా మనం చూసినట్లయితే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో అందరితో కలిసి సంక్రాంతి వేడుకలు అయితే కనుక ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇవాళ సంక్రాంతి అంటేనే రైతుల పండుగ, అదేవిధంగా పూర్వీకులను గుర్తు చేసుకుంటూ వాళ్ళకి నివాళులు అర్పిస్తారు. కాబట్టి చంద్రబాబు కూడా తమ కుటుంబ సభ్యులు అయినటువంటి తల్లిదండ్రులకు నివాళులు అర్పించి పట్టుబట్టలు అయితే సమర్పించనున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. అదే అందుకని నారావారిపల్లిలో ఉన్నటువంటి గ్రామదేవత అయినటువంటి నాగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు అయితే సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులందరూ చేయనున్నారు. అయితే మనం ప్రతి ఏడాది చూస్తున్నట్లయితే చంద్రబాబు హిందూ సాంప్రదాయ ప్రకారం అయితే పంచెకట్టులోనే నారావారిపల్లిలో అంతా పర్యటిస్తుంటారు. అదేవిధంగా ప్రత్యేక పూజలు కుటుంబ సభ్యులతో చేస్తుంటారు. నిన్నగానే మనం చూసాము, నారావారి కుటుంబ సభ్యులు అందరూ కూడా సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయితే గంగిరెద్దుల ఆటలు కావచ్చు, అయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆటల పోటీలు పెట్టడం, వాళ్ళందరికీ బహుమతులు ఇవ్వడం, ఈ విధంగానే ప్రతి ఏడాది నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా సతీమణి అయినటువంటి నారా భువనేశ్వరి వీళ్ళందరూ కూడా దగ్గరుండి నారావారిపల్లిలో ప్రత్యేకంగా సంక్రాంతి సంబరాలు అయితే కనుక చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఈ ఏడాది కూడా 3 రోజుల పాటు వైభవంగా సంక్రాంతి వేడుకలు జరిగాయి. ఇవాళ ఉదయం మరి కాసేపట్లో చంద్రబాబు తన తల్లిదండ్రులకు అయినటువంటి ఖర్జూరం నాయుడు అలాగే వాళ్ళ తల్లి గారికి అయితే నారావారిపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ ప్రజలతో పాటు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి చంద్రబాబు తల్లిదండ్రులకు అయితే నివాళులు అర్పించి ప్రత్యేక పూజలు అయితే చేయనున్నారు. అదేవిధంగా నారావారిపల్లిలో ఉన్నటువంటి గ్రామదేవత అయినటువంటి నాగాలమ్మ ఆలయానికి చేరుకొని అక్కడ కూడా కుటుంబ సభ్యులు అందరూ కలిసి అక్కడైతే ప్రత్యేక పూజలు చేసి కాసేపు అక్కడే గడపనున్నారు. అనంతరం అయితే పండగ రోజు కూడా రాష్ట్ర అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగానే చిత్తూరు అలాగే తిరుపతి జిల్లాలతో పాటు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. జిల్లా అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పాలి. అయితే నిన్నటి రోజున తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు అదేవిధంగా జిల్లా ఎస్పీ అయినటువంటి సుబ్బరాయుడు వీళ్ళందరితో కూడా సమావేశమయ్యారు. జిల్లా అభివృద్ధి పైన ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పథకాలను ప్రజలందరికీ ఎంతవరకు అందుతున్నాయి అనే దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పాలి. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి శాంతి భద్రతలపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఏదైతే తిరుపతి జిల్లానే అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి నగరంగా అందరూ చూస్తుంటారు, ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు దేశ విదేశాల నుంచి కూడా తిరుమలకు చేరుకొని భక్తులందరూ కూడా శివాన్ని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో తిరుపతికి వచ్చేటువంటి ప్రజలందరికీ కూడా ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పి ఎస్పీ అయితే కన్నా లాండ్ ఆర్డర్ విషయాలు కూడా తెలుసుకున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా జిల్లాలో అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగానే నారావారిపల్లిలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నెలకు సుమారు ప్రతి మహిళ కూడా సుమారు 30 నుంచి 40 వేలు సంపాదించుకునే విధంగా వాళ్ళకు వెసులుబాటు కల్పించే విధంగా వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ దగ్గరుండి చేయాలని చెప్పి ఈ నేపథ్యంలోనే అదేవిధంగా నారావారిపల్లిని స్వర్ణ నారావారిపల్లిగా గత ఏడాది ప్రకటించారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు నారావారిపల్లి ఎంతవరకు అభివృద్ధి చేపట్టారు అన్న దానిపైన ప్రత్యేకంగా అధికారులతో అడిగి తెలుసుకున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఈ ఏడాది స్వర్ణ చంద్రగిరి అనే విధంగా కదా అభివృద్ధి చేపట్టాలి అనే విధంగా చర్యలు అయితే తీసుకోమన్నారు. ఈ నారావారిపల్లి అదేవిధంగా చంద్రగిరి ఈ నియోజకవర్గాలు రాష్ట్రంలో మోడల్గా ఉండాలి, ఒక ఇన్స్పిరేషన్గా అభివృద్ధి చెందాలి అనే దానిపైన కూడా సీఎం చంద్రబాబు అయితే ప్రత్యేక దృష్టి పెట్టి ఇవాళ అధికారులతో కూడా ప్రత్యేకంగా సమావేశమై ఉన్నారు. రైట్ చరణ్.